హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత క్రియేషన్స్. ప్రీవియస్ వీడియోలో ఈ ఫ్రాక్ కటింగ్ చూసాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ స్టిచ్చింగ్ చూద్దాము. ముందుగా లైనింగ్ ఒరిజినల్స్కి జాయిన్ చేశాను. ఇక్కడ చూడండి, ఈ ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ లో క్రాస్ తీసుకోవాలి. కనిపిస్తుంది కదా వీడియోలో. ఇది నేను కటింగ్లో చెప్పలేదు, ఇది ఒకటి నోట్ చేసుకోండి. తప్పనిసరిగా హాఫ్ ఇంచు లో క్రాస్ తీసుకోవాలి. ఇక్కడేమో ఫ్రంట్ షేప్ డాట్స్ వేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ ఏమో రౌండ్ నెక్, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి లైట్గా ఇలా పాయింట్ నెక్ లాగా పెట్టాను, రౌండ్ పాయింట్ నెక్ లాగా. ముందుగా పైపింగ్ వేసుకుందాము నెక్స్ట్కి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి లైనింగ్స్ ఒరిజినల్స్ జాయిన్ చేసుకోవడం. రెండో పాయింట్ ఈ నెక్స్ట్కి పైపింగ్ వేసుకోవడం. పైపింగ్ లేకపోతే మీరు వేరే ముక్కతో జాయిన్ చేసుకున్నా ఓకే. ఈ పాయింట్ దగ్గర ఇప్పుడు కొంచెం రౌండ్ పాయింట్ లాగా వచ్చింది కదా, ఈ పాయింట్ దగ్గర సూది లోపలికి ఉంచి పాదం పైకి లేపాలి. అప్పుడే ఆ పాయింట్ మనకు కనిపిస్తుంది. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ థ్రెడ్ పైపింగ్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. తప్పకుండా ప్రాక్టీస్ చేసుకోండి. విడిగా వేస్ట్ క్లాత్ మీద బిగినర్స్ అయితే వేస్ట్ క్లాత్ మీద ప్రాక్టీస్ చేసుకుంటే వస్తుంది నిదానంగా. ఇలా కుట్టు పైన పెట్టుకోవాలి ఈ థ్రెడ్. పెట్టుకుని ఆ పైపింగ్ వెంటే కుట్టు వేసుకుంటూ రావాలి. ఈ థ్రెడ్ పైపింగ్ పక్కన కరెక్ట్గా గాడిలో కుట్టు పడేట్టు వేసుకొస్తే నీట్గా ఉంటుంది. తర్వాత పాదం ఖర్చుతో డబుల్ కుట్టు వేసుకోవచ్చు. హెమ్మింగ్ చేసే పని కూడా ఉండదు. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఒక కట్ పెట్టుకోవాలి. మనం వేసిన కుట్టు తెగకుండా పెట్టుకోవాలి మనం పెట్టే కట్టు. ఇలా ఎప్పుడు బొటన వేలు అడుగున ఉంచి మిగతా 4 వేళ్ళు పైనుంచి పట్టుకుంటే మనకి ఈజీగా కుదురుతుంది. మంచిగా పట్టుకోవడం, హ్యాండిల్ చేయడం చక్కగా కుదురుతుంది క్లాత్ని. ఇలా కుట్టు వేసుకురావాలి. ఇది పాదం మార్చే పని ఉండదు, డబల్ పాదంతోనే వేయచ్చు కాబట్టి మనకి త్వరగా అయిపోతుంది. అదే ఇన్యూజిబుల్ పైపింగ్ అనుకోండి, తప్పనిసరిగా మనకి సింగిల్ పాదం పెట్టాలి. ఈ పాదం విప్పడం అది పెట్టడం చాలా లేట్ అయిపోతుంది కుట్టడం. ఇది ప్రాక్టీస్ చేసుకోండి, ఎవరైనా చక్కగా వస్తుంది, నీట్గా ఉంటుంది. బ్యాక్ నెక్, రౌండ్ నెక్, దీనికి కూడా పైపింగ్ వేస్తున్నాను. మనకి ఈ ఫ్రాక్లో ఉన్న ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటికి కలిసే క్లాత్తో పైపింగ్ వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఈ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ ఎప్పుడు కూడా మనం వేసిన ఈ కుట్టు ఉంది కదా, ఖర్చు పావంగులం ఖర్చు, దాన్ని అడుక్కు వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా ఈ థ్రెడ్ పైన పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. మీకు షార్ట్ వీడియోస్లో చూపించాను కదా నిదానంగా, ఇది వీడియో లాంగ్ అయిపోతుందని నేను కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టాను. హ్యాండ్స్ కటింగ్ ఇది మీకు హ్యాండ్స్ కటింగ్ చూపించాను కదా. ఒరిజినల్ హ్యాండ్ పొడవు వచ్చేసి 5 అంగుళాల కింద హాఫ్ ఇంచ్ ఖర్చు మడిచి కుట్టడానికి. హ్యాండ్ పొడవు వచ్చేసి 5 అంగుళాలు. పైనుంచి కిందకు క్రాస్ డౌన్ ఏమో 3.5 ఇక్కడ నుంచి పెట్టుకోవాలి. మనం ఎక్స్ట్రా కుచ్చులు పెట్టుకోవడానికి ఎంత వదిలేసామో అక్కడ నుంచి ఈ ఆర్మ్ హోల్ లూజ్ అనేది పెట్టుకోవాలి క్రాస్ డౌన్ గీత మీద. మీకు చెప్పాను కదా, మీకు ప్రత్యేకంగా హ్యాండ్స్ గురించి, అన్ని రకాల బుట్ట హ్యాండ్స్ గురించి ఎలా కట్ చేసుకోవాలి అంటే మెజర్మెంట్స్తో సహా ఒక వీడియో సపరేట్గా చేస్తాను. మీకు ఈ హ్యాండ్స్ కటింగ్లో ఉన్న డౌట్స్ అన్నీ కూడా అక్కడ క్లియర్ అవుతాయి. కింద ముందు మడిచి కుడుతున్నాను. దీనికి ఏం జిగ్జాగ్ చేయని అవసరం లేదు, ఇలా మడిచి కుట్టుకుంటే సరిపోతుంది. నేను ఈ హ్యాండ్స్కి లైనింగ్ వేయలేదు. చూడండి, మనం ఈ ఫిల్స్ వేయడానికి ఎంత క్లాత్ అయితే ఎక్స్ట్రా పెట్టామో అంతా ఫిల్స్ వేసుకోవాలి. ముందు రెండు కుట్లు వేసుకోవాలండి ఈ ఫిల్స్ మీద. హ్యాండ్ లూజ్ చూసుకుంటున్నాను ఒకసారి. ఇప్పుడు డబల్ మీద చూస్తే హ్యాండ్ లూజ్ వచ్చేసి కింద 6 అంగుళాలు ఖర్చు కాకుండా. ఇప్పుడు ఇది ఖర్చు కాకుండానే 7 అంగుళాలు ఉంది, ఖర్చు 1.5 కదా. ఇలా ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఇంకొక ఫిల్ పడుతుంది, అటొకటి ఇటొకటి ఇంకొక ఫిల్ వేసుకోవచ్చు. సేమ్
రెండో హ్యాండ్కి కూడా ఇలాగే ముందు కింద ఫిల్స్ వేసుకోవాలి. ఈ చిన్ని బుట్టి చేతులు భలే క్యూట్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి పిల్లలకి. కొంచెం చేతులు బొద్దుగా ఉండే పిల్లలకైనా చేతులు సన్నగా ఉండే ఎవరికైనా సూట్ అవుతాయి, చాలా బాగుంటాయి. బుట్ట హ్యాండ్స్ అంటే కొంచెం లెగిసే ఉంటాయి కదా, మళ్ళీ దానికి లైనింగ్ ఏమీ అవసరం లేదు, మనకు కావాలి అంటే వేసుకోవచ్చు. చూడండి రెండో కుట్టు వేస్తున్నాను. ఎలాస్టిక్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ. అది ఈసారి అలా ఎలాస్టిక్తో కుట్టినప్పుడు ఈసారి వీడియోలో చూపిస్తాను. ఈ హ్యాండ్స్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసుకుందాం. షోల్డర్స్ జాయింట్ చేసే ముందు తప్పకుండా ఈ ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలా టక్స్ వేసుకోవాలి. ఫ్రంట్ టక్స్ ఇక్కడ షేప్ డాట్స్ ఉంటాయి కదా, అవి కరెక్ట్గా ఒక 4 అంగుళాల పొడవు షోల్డర్ మధ్య భాగం నుంచి కిందకి పట్టుకొని మార్క్ చేసుకొని, మనం ఇందాక కట్స్ పెట్టాం కదా చూసి, అక్కడ 1/2 ఇంచ్ పట్టించి ఒక 4 అంగుళాల పొడవు వరకు ఇలా టక్స్ వేసుకోవాలి. ఫ్రంట్ టక్స్ చూడండి, ఇదిగో ఇలాగా సేమ్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండింటికి కూడా ఇలా టక్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఏ కుట్టైనా వేసిన తర్వాత రివర్స్ తిప్పి గోరుతో ఇలా ఒక్కసారి ప్రెస్ చేస్తే నీట్గా ఉంటుంది. మనకి ముడతలు ఏమన్నా ఉన్నా చిన్న చిన్న కుంచులు ఉంటాయి కదా, అవి రాకుండా నీట్గా ఉంటాయి. షోల్డర్స్ జాయింట్ చేస్తున్నాను. ఇక్కడ పైపింగ్ ఉంది కదా, ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా పట్టుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రా కొంచెం క్లాత్ మిగిలేట్టుంటే ఇటువైపు ఈ హ్యాండ్స్ జాయింట్ చేసే వైపు మిగిలాలి, కానీ ఈ ఎక్స్ట్రా మిగిలే క్లాత్ ఇటు పైపింగ్ వైపు మాత్రం కరెక్ట్గా సమానంగా పట్టుకోవాలి. 2 కుట్లు వేసుకోవాలి తప్పనిసరిగా. గుచ్చుకునే క్లాత్ అయితే అక్కడ ఓవర్లాక్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఇది కాటన్ క్లాతే కదా, నేను చేయట్లేదు. ఈ ఖర్చులు ఉన్నాయి చూసారా, ఈ వెనక ఖర్చులు, ఇది కొంచెం ఈ మూల మీద ఇలా కట్ చేసుకొని 2 షోల్డర్ ఖర్చులు కూడా వెనక్కి, బ్యాక్ రౌండ్ నెక్ కదా, వెనక్కి తిప్పి ఇక్కడ ఒక చిన్న కుట్టు వేసుకోవాలి. పైపింగ్ పక్కన ఒక చిన్న డాట్ వేసుకుంటే ఇలా ఖర్చులు లెగిసి, మనకు షోల్డర్ దగ్గర ఖర్చులు లెగిసి బయటికి కనిపించకుండా ఉంటాయి నీట్గా. ఇవన్నీ నీట్ ఫినిషింగ్ రావడానికి చిన్న చిన్న టిప్స్ అండి. స్టిచ్ చేసేటప్పుడు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ వైజ్గా రాసుకోవాలి అంటే రాసుకోవచ్చు. మీరు కొత్తగా కుట్టేవాళ్ళు బిగినర్స్ అనుకోండి, తప్పనిసరిగా ఈ కుట్టే విధానం కూడా పాయింట్ వైజ్గా నోట్స్లో రాసుకుంటే ఈజీగా ఉంటుంది. మొత్తం ఇలా రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. మనం హ్యాండ్స్ కింద కుచ్చు వేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ హ్యాండ్కి పైన కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఇందాక మనం హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు ఒక కట్ పెట్టుకున్నాం కదా, ఆ పెట్టుకున్న క్లాత్ అనేది షోల్డర్ జాయింట్ వరకు ఇది కట్టింది కదా, ఇది ఈ షోల్డర్ జాయింట్ దగ్గరికి వచ్చేట్లు ఈ ఫిల్స్ వేసుకోవాలి. కింద మొత్తం ఈ ఫిల్స్ వేసింది 4 అంగుళాలు వెడల్పు వేసాను. అదే 4 అంగుళాలు ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్కి అటు ఒక 2 అంగుళాలు ఇటు ఒక 2 అంగుళాలు మార్క్ చేసుకొని అక్కడ నుంచి వేసుకున్నాం అనుకోండి, మనం మొత్తం కింద పైన సమానం కదా, మనం ఫిల్స్ వేసుకోవడానికి క్లాత్ ఎక్స్ట్రా పెట్టింది కరెక్ట్గా వస్తుంది. ఇలా చిన్న చిన్న ఫిల్స్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఈ స్టిచ్చింగ్ విధానంలో మీకు ఏదైనా అర్థం కాకపోతే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలా పెట్టుకోవాలి చిన్న చిన్న ఫిల్స్. కరెక్ట్గా సరిపోతుంది. మనం ఎక్స్ట్రా ఎంత పెట్టామో ముందే మార్క్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కడైనా ఈ చిన్న చిన్న కట్స్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత అటువైపు కూడా సేమ్ ఇలాగే జాయిన్ చేసుకోవాలి. వేరే హ్యాండ్ కూడా ఇప్పుడు జాయిన్ చేద్దాము. ఇలా 2 హ్యాండ్స్ కూడా నీట్గా జాయిన్ చేసుకున్న తర్వాత కింద స్కర్ట్ పార్ట్ ఉంటుంది కదా, అంబ్రెల్లా స్కర్ట్ పార్ట్, ఇది జాయిన్ చేసుకోవాలి.
ముందు దీనికి సరిపోను ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే ఒక చిన్న ఫిల్ వేసుకోవచ్చు. ఒకవేళ తగ్గిందనుకోండి కొంచెం ఇంకో హాఫ్ ఇంచ్ కిందకి కట్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ కింద పార్ట్ అనేది ఒకటే పార్ట్ ఉందండి. నేను రెండు చేయలేదు, 2 భాగాలు చేసి ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసుకోవచ్చు. అది ఒకటే ఉంది కాబట్టి ఎలా చేయాలో చూపిస్తాను. ముందైతే ఈ సైడ్ బందులు ఉంటాయి కదా, సైడ్ కట్టుకునే బందులు, అవి తయారు చేసుకుందాము. ఒక 4 అంగుళాలు వెడల్పు క్లాత్, పొడవు వచ్చేసి ఒక 20 ఇంచెస్ ఉండొచ్చు. 20 ఇంచెస్ వరకు పొడవు మన ఇష్టం, ఎంత పొడవు కావాలో అంత. ఈజీ ఇలా ఇది కుట్టుకోవడం చాలా ఈజీ. ఇలా కుట్టు వేసుకుని ఇలా రివర్స్ తిప్పుకుంటే చాలు. ఈ చివర కొంచెం ఇలా పాయింట్ వచ్చే విధంగా ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఈ పెద్ద వెడల్పు బందులు ఫ్రాక్స్కి ఇవి చాలా బాగుంటాయండి. ఇలా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సేమ్ ఇలాగే, ఇలా సేమ్ ఇది కూడా అలాగ తయారు చేసుకొని ముందు ఒకవైపు సైడ్ జాయిన్ చేస్తున్నాను. హ్యాండ్ లూజ్ చివర 6 అంగుళాలు చూసుకొని ఈ తయారు చేసిన బంద్ అనేది సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ కింద స్కర్ట్ పార్ట్ ఒకటే బిట్ ఉంది కాబట్టి ఇప్పుడు ముందు ఒకవైపు జాయిన్ చేస్తున్నాను. మామూలుగా అయితే అసలు ఇలా కాదు, ఇలా వేయకూడదు. ఇది ఆల్రెడీ పెద్ద పిల్లలే కదా, ఇంకా ఎదిగే పిల్లలకైతే కింద స్కర్ట్ పార్ట్ కూడా 2 పార్ట్లుగా చేసి ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసుకోవాలి. ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు అని చూపించడానికి మాత్రమే ఇలా కుడుతున్నాను. ఇది ఆల్రెడీ పెద్ద పిల్ల 16 ఇయర్స్ పాపకి ఇది. ఒకసారి చూడండి, ఇక్కడ కరెక్ట్గా సెంటర్లో ఒక కట్ పెట్టుకున్నాం కదా, ఈ కట్ అనేది ఈ మధ్యలో జాయింట్ దగ్గరికి వచ్చేట్టు కుట్టు వేసుకోవాలి. ఇలా ఇలా కుట్టినా కానీ నీట్గానే ఉంటుంది పైకి చూడటానికి. దీంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఒకటే ముందే సైడ్ జాయిన్ చేసామనుకోండి ఒకవైపు, మనకి తర్వాత ఫ్రాకు టైట్ అయితే కుట్టు విప్పుకోవడానికి ఉండదు. ఇంకా ఇటువైపు ఒకవైపే విప్పుకోవాలి, ఇంకోవైపు మనం జాయిన్ చేసిన వైపు కుట్టు విప్పైతే కాదు. కుట్టు విప్పే పని లేదనుకోండి, ఆల్రెడీ పెద్ద పిల్లలు అయితే ఇలా కుట్టుకోవచ్చు. కరెక్ట్గా ఈ జాయింట్ అనేది ఇక్కడ ఈ సైడ్ జాయింట్ దగ్గరికి వచ్చేట్టు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ముందుకి వెనక్కి దిగుడు లేకుండా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా జాయిన్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసుకుందాము. ఈ లైనింగ్ క్లాత్ అనేది 2 మీటర్లన్నర క్లాత్ ఉందనుకోండి, మొత్తం 3 మీటర్ల క్లాత్ అయితే ఒక 1/2 మీటరు పైన బాడీకి పోను, హ్యాండ్స్కి లైనింగ్ వేసే పని లేదు కదా. ఇది ఒక 2 మీటర్లన్నర అయినా ఉంటే కింద కూడా అంబ్రెల్లా కటింగ్ చేసుకోవచ్చు. ఇది 2 మీటర్లన్నర లేదు, 2 మీటర్ల క్లాత్ ఉంది. ఇలా పొడవు ఎంత, కింద స్కర్ట్ పొడవు వచ్చేసి 30 అంగుళాలు కదా, ఒక 2 అంగుళాలు తక్కువ పెట్టుకోవాలి లైనింగ్ ఎప్పుడు కూడా. పొడవు 28 ఇంచెస్ పెట్టాను. ఇంకా మిగతా క్లాత్ ఇలా చిన్న ఫిల్స్ వేసి అక్కడొకటి చిన్న ఫిల్స్ వేస్తూ జాయిన్ చేసుకోవడమే. లోపల లైనింగ్కి ఫిల్స్ వేయడానికి ప్రత్యేకంగా కొలతలు ఏమి లేవు. మనం ఎంత ఎక్స్ట్రా ఉందో చూసుకొని చిన్న ఫిల్స్ వేసుకొని జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కాటన్ ఫ్రాక్ కాబట్టి కాటన్ లైనింగే తీసుకున్నాను. అదే మనం సిల్క్ శారీతో కుట్టే ఫ్రాక్ అనుకోండి, క్రేప్ లైనింగ్ కానీ లేదా పాలిస్టర్ లైనింగ్ కానీ వేసుకోవచ్చు. ఈ అంబ్రెల్లా కటింగ్ ఫ్రాక్కి లోపల లైనింగ్ కూడా ఖచ్చితంగా అంబ్రెల్లా కటింగ్ ఇదే వేయాలి అని ఏం లేదు, ఇలా ఫిల్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా ఉండే పిల్లలు అనుకోండి, నడుము సన్నగా ఉంటుంది కదా, వాళ్ళకి లోపల అంబ్రెల్లా కటింగ్ పెట్టి పైన అంబ్రెల్లా కటింగ్ పెడితే ఇంకా సన్నగా కనిపిస్తుంది. పైన క్లాత్ అంబ్రెల్లా కటింగ్ పెట్టి లోపల లైనింగ్కి ఇలా ఫిల్స్ వేయడం ద్వారా నడుపు దగ్గర మరీ సన్నగా కూడా కనిపించకుండా ఉంటారు. ఫ్రాక్ కూడా కొంచెం లేసినట్టు బాగుంటుంది బుట్టలాగా. ఇప్పుడు ఈ బందు ఇటువైపు సైడ్ జాయిన్ చేసేటప్పుడు పెడదాము. హ్యాండ్ లూజు చివర 6 అంగుళాల దగ్గర చూసుకొని కుట్టు వేసుకుంటే ఇంకా తర్వాత కుట్టు విప్పే పని ఏమీ ఉండదు. బాడీ మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకొని కుట్టడం వల్ల ఇది ఒక బెనిఫిట్ ఉంటుందండి. లూజ్ అవ్వదు, టైట్ అవ్వదు, కరెక్ట్గా సరిపోతుంది. ఈ బంద్ అనేది జాయిన్ చేసేటప్పుడే పెట్టుకోవాలి, మర్చిపోకూడదు, లేకపోతే తర్వాత మళ్ళీ కుట్టు విప్పి పెట్టాల్సి వస్తుంది. ఈ సైడ్ జాయింట్ ఒకసారి చూడండి.
అసలైతే యాక్చువల్లీ ఇలాగే జాయింట్ చేసుకోవాలి ఇటువైపు కూడా. ఇంకో ఇలా చేయడం వల్ల కుట్టు విప్పడానికి ఉండదు. ఈ సైడు ఇప్పుడు ఈ జాయింట్ దగ్గర నుంచి కిందకి ఒక 2 అంగుళాల వరకు రాణించి సూది లోపలికి ఉంచి పాదం పైకి లేపి కుట్టు వేసిన కుట్టు మీద వెనక్కి తీసుకురావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ వరకు కదా మనం కుట్టు వేస్తుంది. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని పైకి అనుకొని అడుగును కూడా ఇలా పైకని కుట్టు మనం ఎక్కడి వరకు ఆపామో కరెక్ట్గా అక్కడి నుంచి మళ్ళీ ఒరిజినల్ క్లాత్ మీద కుట్టు వేసుకురావాలి. తర్వాత లైనింగ్ క్లాత్ని కిందకని మళ్ళీ ఫస్ట్ నుంచి కుట్టు స్టార్ట్ చేసి ఒకసారి చూడండి. ఈ సైడ్ జాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇలా ఇక్కడ వరకు తీసుకొచ్చి ఈ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా కొంచెం ఇలా సైడ్ కనుక్కోవాలి. అనుకొని ఇలా తీసుకొస్తే సరిపోతుంది. ఈ రెండు కలిపి మాత్రం వేయకూడదు అస్సలు. ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి కుట్టు వేయకూడదు. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా వేయాలి. అయిపోయింది. నీట్గా వచ్చింది చక్కగా ఫ్రాకు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి.